మల్లయ్య యాదవ్ గారు నీళ్లు ఉన్న చోటికి ప్రాజెక్ట్ మార్చామని హరీష్ రావు గారు చెప్తున్నారు. ఇప్పుడు నీళ్లు ఉంటే ఇక్కడ అసలు ప్రాజెక్ట్ కూలిపోయే ప్రమాదం ఉందని ఇక్కడ చెప్తున్నారు. అసలు ఏంటి అసలు? ఆ రోజు మేము కాళేశ్వరం మొదలుపెట్టినప్పుడు, మేము ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వమే. మరి ఆ రోజు ఎందుకు మౌనం వహించారు? ఏటీఎం ప్రాజెక్టు లెక్క అవపడుతుంది అని చెప్పినప్పుడు ఎందుకు కమిషన్ చేయలేదు? ఎందుకు దాని మీద మామూలుగా కావాల్సిన ఎంక్వైరీ చేయలేదు? ఎందుకు అనుమతులు ఇచ్చారు? ఎందుకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఫైనాన్స్ సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించిన బ్యాంకర్స్ దగ్గర నుంచి తీసుకున్నాం కదా, ఎందుకు అప్రూవ్ అయింది? ఆ తర్వాత వాళ్ళు ఎట్లా సర్టిఫికేట్ ఇచ్చారు? ఇది అనుకున్న టైంలో అనుకున్న దాని ప్రకారం ఫండ్స్ యూటిలైజ్ చేసి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేది అని చెప్పి సర్టిఫికేట్ ఎట్లా ఇచ్చారు? కాబట్టి ఇవాళ ఒక మాట అయ్యాల ఒక మాట మాట్లాడితే ఎట్లా? రాజకీయ లబ్ధి కోసం మాట్లాడటం కాదు, రాష్ట్ర ప్రయోజనాలు కూడా ముఖ్యమనే ఆలోచన బీజేపీ ప్రభుత్వం కూడా చేయాలి. ఢిల్లీలో ఫ్లైఓవర్ కూలిపోయింది, మోడీ గారు బాధ్యత తీసుకుంటారా? కాంట్రాక్టర్ చేసిన లోపానికి, అక్కడ ఇంజనీర్లు చేసిన వైఫల్యానికి మోడీ గారు బాధ్యత తీసుకుంటారా? ఢిల్లీలో నిలువున ఫ్లైఓవర్ కూలిపోయింది కదా పట్టపగలే. మరి వాటన్నిటి కూడా మామూలుగా అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళు ఢిల్లీలో, అది విశ్వనగరం కాబట్టి, దేశ రాజధాని కాబట్టి అక్కడ నాయకత్వం వహిస్తున్న మోడీ గారు బాధ్యత తీసుకుంటారా? కాంట్రాక్టర్ వైఫల్యం, ఇంజనీర్ వైఫల్యం. అది నాసి రకంతో చేసిరా, పిల్లర్స్ చూసిరా, చూడలేదా, ఆడ సాయిల్ రిపోర్ట్ ఉందా లేదా, ఇవన్నీ ఆలోచించిరా లేదా, చేసిరా అనేది జనరల్ గా మళ్ళీ ఫర్దర్ ఎంక్వైరీలో ఆ డ్యామేజెస్ ఎవరైతే బేర్ చేయాలో డ్యామేజెస్ బేర్ చేసి మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ రిప్లేస్ చేస్తారు. అంటే కూలిపోయినప్పుడు, ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ కూలిపోయినప్పుడు సాయిల్ టెస్ట్ చేయలేదా? ఎవరైనా సొంతంగానే మోడీ గారు నిర్ణయం చేసిరా? జరుగుతున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర అటువంటి చిన్న చిన్న పొరపాట్లు జరగడం అనేది సహజం. పులిచింతలు ఎన్నిసార్లు కొట్టుకుపోయింది, నాగార్జున సాగర్ కట్టేటప్పుడు ఎన్నిసార్లు కొట్టుకపోయింది, ఎన్నిసార్లు డ్యామేజ్ అయింది, ఎంతమంది చచ్చిపోయారాడా? ఏ ప్రాజెక్టు కిందనైనా ఈ రోజు అంటే ఎక్విప్మెంట్ వచ్చింది, మిషనరీ వచ్చింది. ప్రాజెక్టు కడుతున్నప్పుడు బండ రాళ్ల కింద ఎన్ని శవాలు తిరిగి ఎంతమంది సమాధి అయ్యారు, ఇటువంటి జరిగినవి చాలా ఉన్నాయి. ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, అనేక రకాల నష్టాలు జరిగినా అది దేశ ప్రయోజనాల కోసం, రైతాంగం కోసం, ప్రజల భవిష్యత్తు కోసం నిర్మిస్తున్న ప్రాజెక్టు కాబట్టి ఉపయోగపడాలనే ఉద్దేశంతో చిన్న చిన్న, అంటే ప్రధానంగా మల్లయ్య యాదవ్ గారు ఈ తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చడంలోనే మొత్తం అవినీతి జరిగిందని ప్రధానంగా ఆరోపిస్తుంది కాంగ్రెస్. ఈ తుమ్మిడిహెట్టి నుంచి ప్రధానంగా మేడిగడ్డకు మార్చడంలో అవినీతి మొత్తం జరిగింది కాదు. మీరేం చేయలేదు, చేసిన వాళ్ళ మీద మామూలుగా చేసిరు కాబట్టి, ఒక పని జరిగింది కాబట్టి దాని మీద ఏదో జరిగిపోయింది అని అంటే, రాజశేఖర రెడ్డి గారు మొబిలైజేషన్ ఫండ్ పేరు మీద కాంట్రాక్టర్లకు జేబులు ఇస్తే జేబులో పైసలు వేసుకొని వాళ్ళు ఆస్తులు పెంచుకొని వ్యాపారాలు చేసుకొని గాలిపూలు వేసారు, కాలువలు తవ్వి గాలిపూలు వేసారు. దాంట్లో సర్కార్ కంప మొదలుతుంది. మళ్ళీ మేము వచ్చిన తర్వాతనే కదా అదే ఎస్ఆర్ఎస్పీ నుంచి ఆ సర్కార్ కంప కాలువలు జేసీబీలతో పెట్టుకొని రైతులు ఎవరికి వాళ్ళు తీసుకొని నీళ్ళని తీసుకుపోగలిగింది. కాబట్టి మీరేదో మామూలుగా ప్రాజెక్టులు మొదలుపెట్టి కమిషన్ల కోసం మీరు చేసిన అలవాటే అందరికి ఉంటుంది అని చెప్పేసి అని అనుకుంటే ఎట్లా? మీరు మొదలుపెట్టి పెండింగ్ గా గాలిపూలు వేసిన ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు నీళ్ళు వచ్చే పథకంగా, నీళ్ళు వచ్చేది ఏ రకంగానైతే ఉంటుందో వాటికి కావాల్సిన అనుమతులు పొంది, గోదావరి అప్పటి వరకు అడ్డంకులు సృష్టిస్తే ఆ అడ్డంకులను తొలగించడానికి వాళ్ళతో సంప్రదింపులు జరిపి, వాళ్లకు నష్టం జరగకుండా, మనకు నష్టం జరగకుండా, మన ప్రయోజనాలను కాపాడే విధంగా, మన రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఎత్తు విషయంలో కూడా మామూలుగా తగ్గించుకోనైనా వాళ్ళకు నష్టం జరగకుండా వాళ్ళని ఒప్పించి మామూలుగా ఈ రోజు ప్రాజెక్టుని పూర్తి చేయగలిగినాం. పూర్తి చేసిన దాని వల్ల ఫలితాలే కదా ఈ రోజు మామూలుగా మన దగ్గర పంటలు పండుతా ఉన్నాయి. అసలే కాళేశ్వరమే లేదు, ఎస్ఆర్ఎస్పీ నుంచి నీళ్లు వస్తున్నాయంటే ఎస్ఆర్ఎస్పీకి నీళ్లు, మరి అంత ముందు కూడా ఎస్ఆర్ఎస్పీ ఉంది, తెలంగాణ నీళ్లు ఎందుకు రాలేదు? ఇవాళ కొత్తగా వర్షాలు కురవట్లేదు కదా, వర్షాలు ఎస్ఆర్ఎస్పీ అప్పుడు కూడా ఉంది కదా. ఎస్ఆర్ఎస్పీ పరివాహక ప్రాంతంగా ఈ రోజు పండుతున్న పంటలు ఎస్ఆర్ఎస్పీ నుంచి నీళ్లు వస్తున్నాయి అని అంటే, ఎస్ఆర్ఎస్పీకి ఏడ నుంచి నీళ్లు వస్తున్నాయి? ఆడ తక్కువ పడ్డప్పుడల్లా ఆడ వరద ఎక్కువైతే కింది కుదులుతున్నారు, ఆడ తక్కువ పడ్డప్పుడు కాళేశ్వరం నుంచి నీళ్లు వదిలి ఎస్ఆర్ఎస్పీలో పెడితే ఎస్ఆర్ఎస్పీ నుంచి మళ్ళీ అనుసంధానంగా మిగతా కాలువలకు నీళ్లు వస్తున్నాయి, పంటలు పండుతున్నాయి. మీకు 2014 కంటే ముందు వలసలు పోయిన ఈ తెలంగాణలో సస్యశ్యామలమై ఈ రోజు పంటలు పండించుకునే పరిస్థితి, వలసలు వదిలిపెట్టి స్వగ్రామాలకి రైతులు ఎట్లా చేరుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు? నీళ్లు ఇవ్వబట్టే కదా. అది ఏ నుంచి సాధ్యమైందనే విషయాన్ని కూడా ఆలోచించాలా, గమనించాలి కదా. రైట్ అండ్ కంటిన్యూ చేద్దాం. మనతో పాటు ప్రస్తుతం రామ్మోహన్ రావు కూడా జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. రామ్మోహన్ రావు